కీర్తనల గ్రంథం ఒకసారి 130వ కీర్తన, కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7వ చరణాన్ని ఒకసారి చదువుదాం. 130వ కీర్తన 7వ చరణం చదువుమా. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో చదవబడిన మాట మనం బాగా గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. యెహోవా, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. మన ఆశ ఎవరి మీద ఉండాలా? మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? ఎవరి మీద ఆశ పెట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుందంట తెలిసిన? కృప దొరుకుతుందంట. యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని దగ్గర కృప దొరుకును. దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆశపడు. మన ఆశ ప్రభు మీద ఉండాలి, లోకం మీద ఉండకూడదు, లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు, డబ్బు మీద మన ఆశ ఉండకూడదు, ఆస్తుల మీద, భూముల మీద, లేదా వేరే మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు. మన ఆశ ఎవరి మీద ఉండాలంటే దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మన ఆశ ఉండాలి. మన ఆశ మనం ప్రభు మీద పెట్టుకున్నట్లయితే ఆశను మనల్ని దేవుడు తీరుస్తాడు. మనుషులు ఎవరు మన ఆశ తీర్చలేడు. మన ఆశ తీర్చగలిగిన వాడు ఒకడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అక్కడ రాయబడిన మాట అంటే యెహోవా యొక్క కృప దొరుకునంట. కృప దొరుకునంట. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటి అసలు? దేవుని దగ్గర, ప్రభు దగ్గర కృప దొరుకుతుంది అనుకుంటున్నారు. అయితే కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి? కృప దొరుకుతుందంట. ఆ కృప మనం సంపాదించుకోవాలంట. ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేసినారు, తప్పు చేసి జైల్లో పోలీసులు వచ్చి అతన్ని జైలుకి తీసుకుపోయినారు. జైలు కోర్టుకు అప్పగిస్తుంది ఆ వ్యక్తిని. కోర్టుకు అప్పగించిన తర్వాత కోర్టులో ఉండే న్యాయాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఒక న్యాయ పుస్తకం ఉంటుంది, పీనల్ కోడ్స్. అర్థమవుతుంది చెప్పేది. వాళ్ళ దగ్గర ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఇంత జరిమానము, ఈ తప్పు చేస్తే ఇన్ని రోజులు జైల్లో ఉండాలా, ఈ తప్పు చేస్తే ఈ పనిష్మెంట్ అనేది వాళ్ళ దగ్గర ఒక రాజ్యాంగాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. ఈ వ్యక్తిని తీసుకుపోయి కోర్టులో నిలబెట్టినాడు. జడ్జి గారు ఉన్నాడు. జడ్జి గారు, ఏం బాబు ఏం తప్పు చేసినా అంటే, సార్ నేను దొంగతనం చేసిన సార్, లేదంటే మర్డర్ చేసిన సార్, లేదంటే ఇంకా ఏదైనా ఒక తప్పు చేసిన సార్ అంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు, ఏడుస్తాడు. సార్ తప్పు అయిపోయింది సార్. ఒప్పుకున్నాడు, చేసిన తప్పునే ఒప్పుకున్నాడు. సార్ నేను చేసిన సార్ నిజంగానే అన్ని కన్నీళ్లతో వేడుకుంటాడు జడ్జి గారి దగ్గర. దుఃఖపడతాడు. ఇంకెప్పుడు చేయను సార్, ప్లీజ్ సార్, ఇంకెప్పుడు చేయను, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను, ఇలాంటి మోసం ఎప్పుడు చేయను, లేదంటే దొంగతనం ఎప్పుడు చేయను సార్, నన్ను కనుకరించండి సార్, ప్లీజ్ సార్ అంటాడు. జడ్జికి ఏమో జాలి కలుగుతుంది, కానీ న్యాయం ఏం చెప్తుంది? తప్పు చేస్తే శిక్షించాలా, తప్పు చేస్తే శిక్ష పడాలి. నువ్వు కన్నీళ్లతో వేడుకున్నా, తప్పు చేసినా ఒప్పుకున్నా, ఇంకెప్పుడు చేయనని క్షమాపణ అడిగినా కోర్టు నిన్ను వదిలిపెట్టదు. నువ్వు చెల్లించాల్సిన జరిమానా చెల్లించాలా, నీకు పడాల్సిన శిక్ష పడుతుంది. అదే కోర్టులో మన దేవుడు ఉన్నాడు అనుకోండి, ప్రభువా ఈ తప్పు అయిపోయింది, క్షమించు ప్రభు అంటే వదిలే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. న్యాయానికి మించింది కృప. మన దేవుని దగ్గరికి పోయి, ప్రభా నేను పొరపాటు చేసిన, లేదంటే ఈ తప్పు చేసిన ప్రభా నన్ను క్షమించినాయనా, నన్ను కనికరించు ప్రభా, కృపతో నన్ను కనికరించి వదిలిపెట్టి ఇంకెప్పుడు చేయాలని దేవుని అడిగితే అంట దేవుని బిడ్డలారా, కృపతో ఆయన క్షమిస్తాడు. అది కృప అంటే. హల్లెలూయా. మన మీదికి శిక్ష రావాలా, మనం శిక్ష అనుభవించాలా, మనం చేసిన తప్పుకు జరిమానం చెల్లించాలా, మూల్యం చెల్లించాలా, అయినా వాటిని పక్కన పెట్టి సరే పో అంటే చూస్తావా, అది కృప. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పిన,
ఒక దొంగ ఇంటికి వచ్చినాడు. ఆ దొంగ ఇంట్లో దొంగతనం చేసినాడు, దొరికినాడు. దొరికితే మనం ఏం చేస్తాం? మీరేం చేయరా? కొడతాము పోలీసులు. ఇంట్లో ఎవరైనా పడలే, ఎవరైనా దొంగ ఇంట్లో పడితే ఏం చేస్తారు చెప్పండి? కోపం ఎక్కువ ఉంటే పడతారు. ఏది అట్టట్టు ఉండే వాళ్ళైతే ఈ పోలీసులకు అప్పగించాలంటారు. వాళ్ళని రకరకాలు ఏదో పని మనడు బుద్ధిందా లేదా, ఏదో పని చేసుకుని సావచ్చు కదా, అది ఇదే నాకు మాట తిట్టి అని పంపిస్తాం. అని కొట్టో లేదంటే అని జైలుకి అప్పగించో ఏదో చెప్పి పంపిస్తాం. కొంచెం కనికరం ఉండేవాళ్ళు అనుకోండి, కనికరం ఉండేవాళ్ళు, దయ ఉండేవాళ్ళు అయితే, కనికరం ఉండేవాళ్ళు అయితే ఎందుకు చేస్తాను, ఏంద్రా నీకు బుద్ధిందా లేదా అని 4 మాటలను పంపించేస్తారు. దయకు కనికరానికి మించింది కృప. కృప ఏమేసి తెలిసిన కూర్చోబెట్టుకుంటుంది. కృప ఉంటే అయ్యా తప్పైపోయింది క్షమించయ్యా అంటే సరే కూర్చో, ఫోన్ చేసినావా, తినలే కదా, తిన్నావు, ఇంటికి కూడా ఛార్జీలు ఉన్నాయా, నీ పిల్లలు బాగా చదువుకుంటారా, నీ భార్య బాగుందా, నీ కుటుంబంలో సమస్యలు ఏమన్నాయా, తీరుస్తా అంటే చూస్తాం. అది కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు శిక్ష రావాల్సిన శిక్షను కూడా ఆపి శిక్షకు బదులుగా మనకు ఆశీర్వాదాలు ఇచ్చేటమే కృప. ఇప్పుడు ఒక మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయినాడట. ఈ కోల్పోయిన మహిమను దేవుడు ఏం చేశాడు? మనకు బదులుగా ఆయనే మన బదులుగా శిక్ష అనిపించి పెనాల్టీ చెల్లించి మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన భరించడమే కాకుండా మనల్ని ఏం చేసాడు తెలిసిన పరలోక రాజ్యానికి వారసులుగా చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప ఒక వ్యక్తి మీద అట్లా పనిచేస్తుంది. దేవుని కృపను దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే, ప్రభు మీద మనసు పెట్టుకుంటే, ప్రభు దగ్గరికి చేరితే, ప్రభుని శరణ కోరితే ఆయన కృప చూపుతాడు. మన మీదికి రావాల్సిన శిక్ష తీర్పు, మన మీదికి రావాల్సిన ఉగ్రత, మన మీదికి రావాల్సిన శాపాన్ని, మన మీదికి రావాల్సిన మరణాన్ని దేవుడి కృపతో ఆపుతాడు. ఆమేన్. మన మీదికి రావాల్సిన దేవుని యొక్క తీర్పు, మనుషుల యొక్క తీర్పుని దేవుడు ఆపుతాడండి. దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆశ పెట్టుకుంటే. నీకు బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తా. ఒక ఆమె పాపం చేస్తా పట్టుబడింది, దొరికింది. ఆ ఊర్లో కొందరికి దొరికింది. వాళ్ళు ఆమెను ఊరి మధ్యలోకి తీసుకొచ్చినారు. ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటంటే, ఎవరైనా తప్పు చేస్తా దొరికితే రాళ్ళతో కొట్టి చంపేయాలి. ఎవరైనా తప్పు చేస్తా దొరికితే రాళ్ళు తీసుకొని రాళ్ళతో కొట్టి వాళ్ళని చంపేయాలి. ఊరి మధ్యలో నిలబెట్టారు. అందరి చేతిలో రాళ్ళు ఉన్నాయి, కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. యేసయ్య ఆ చోటుకి వచ్చినాడు. ప్రభు కూడా అట్లా ప్రభు వెళ్తా ఉంటే ఇట్రా ఇట్రా ఇట్రా, ఎప్పుడు మా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతుంటావే, ఇప్పుడు ఈమె పాపం చేసి దొరికిపోయింది. మా ధర్మశాస్త్రంలో, మోషే రాసిచ్చిన ధర్మశాస్త్రంలో ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే రాళ్ళతో కొట్టి చంపాలని మా ధర్మశాస్త్రంలో రాయబడింది. నువ్వేం చెప్తావు అన్నాడు. చట్టంలో ఏమో కొట్టి చంపాలని రాయబడింది. చట్టము, ఇప్పుడు చట్టము మాట నెరవేర్చాలి, చట్టాన్ని ఆ తీర్పుని జరిగించాలి. యేసయ్య ఏమన్నాడంటే, వద్దు, ఆమెను వదిలేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వదిలేయండి, ఆమె వదిలేసేయండి అన్నాడు. అంతే. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే ఇలా మీద ఈమెను రాళ్ళతో కొట్టి చంపాలని. కానీ కృప ఏం చెప్తుందంటే వదిలేసేది, ఒక అవకాశాన్ని ఇస్తుంది. అర్థమైంది నేను చెప్పింది? మరణము మన మీదికి రాకుండా కృప అడ్డుపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మరణం పొందకోకుండా కృప అడ్డుపడుతుంది. కృప అడ్డుపడి ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తికి కృపనిస్తుంది, బ్రతికేటట్లుగా ఒక అవకాశాన్ని ఇస్తుంది, సరిదిద్దుకునేటట్లుగా, క్షమాపణ పొందేటట్లుగా, మరలా పోయిన ఆ పాత జీవితాన్ని అది కాకుండా నూతనమైన జీవితాన్ని జీవించేటట్లుగా ప్రభు కృప ఏం చేస్తుందంటే ఒక అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అలాగే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే చంపేయాలి, చంపబడాలి, తప్పు చేస్తే చనిపోవాలి. కృప ఏం చెప్తుందంటే చనిపోకూడదు, ఒక అవకాశం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ్రయిస్తే
మన మీదికి రావాల్సిన తీర్పు అంటాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు ఉదాహరణ, ఇజికియాకు మరణకరమైన రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, బలహీనత వచ్చేసింది. అతను 2-3 రోజుల్లో చనిపోతాడు. ప్రవక్త అయిన యెషయా కూడా వచ్చి చెప్పినాడు, బాబు ఇంకా నువ్వు 2-3 రోజుల్లో చనిపోతావు, నీ ఇంటిని సర్దుకో, నీ ఇంట్లో ఏమైనా కావాలేమో బాగు చేసుకోవాలని చెప్పిపోయినాడు. ప్రార్థన చేస్తున్నాడు ఇజికియా, ప్రభువా నేను నీ సన్నిధిలో ఎట్లా బ్రతికినానో నీకు తెలుసు, ఎంత యథార్థంగా బ్రతికినానో నీకు తెలుసు, దయతో కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఏమన్నాడు? కృపతో జ్ఞాపకం చేసుకో అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృపతో జ్ఞాపకం చేసుకుంటానే కృప చూపించాడు దేవుడు అతని మీద. 2 రోజుల్లో చనిపోవాల్సిన వాడు 2 రోజులు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. కృప ఏం చేసిందంటే మరలా ఈ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అరే ఇటు కన్నీటితో వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. కాబట్టి ఇతనికి రావాల్సిన మరణాన్ని 15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు దేవుడు బిడ్డలారా వాయిదా చేసినాడు దేవుడు. రేపు చనిపోవాల్సిన వాడు, రేపు మరణించాల్సిన వాడు 15 సంవత్సరాలు మరణాన్ని ఆపుకున్నాడు, జీవాన్ని పొడిగించుకున్నాడు. దేవుని దగ్గర కృప దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకోవాలా. దేవుని మీద ఆశపడితే, ప్రభు మీద ఆశ పెట్టుకుంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్న దేవుని వాక్యం ఉంది. మన ఆశ దేవుని మీద పెట్టుకుంటే, మన మనసు దేవుని మీద పెడితే, మనము దేవుని అడిగితే, ప్రభు దగ్గర బ్రతిమలాడుకుంటే ప్రభు దగ్గర కృప దొరుకుతుంది. ఆ కృప ఏం చేస్తే తెలిసినా మనల్ని కాపాడుతుంది. ఆ కృప ఏం చేస్తే తెలిసినా మనల్ని బ్రతికిస్తుంది. ఆ కృప ఏం చేస్తే తెలిసినా మనకు అవకాశాన్ని ఇస్తుంది. ఆ కృప ఏం చేస్తే తెలిసినా మనల్ని పడిపోకుండా, త్రొట్టిల్లోకుండా, జారిపోకుండా కాపాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అందుకని ప్రభు కృప మీద ఆధారపడాలి. ప్రభువా నీ కృప కావాలయ్యా, నీ కృప లేని నేను బ్రతకలేను ప్రభువా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. యేసన్న గారు ఎప్పుడు పాట పాడినంటే కృప అనే పదం దొరికితే ఆ పాట నాదే అంటాడంట. ఆల్బంలో సంవత్సరానికి 6 పాటలు రిలీజ్ చేస్తాడు యేసన్న గారు. 6 పాటలు. ఇప్పుడు గుడారాల పండుగ పోయినారు కదా, చూసించారు కదా, గుడారాల పండుగలో 6 పాటలు విడుదల చేస్తాడు సంవత్సరానికి. 6 పాటలంతా సంవత్సరం అంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాస్తూ ఉంటారు. ఆ ప్రిపేర్ అయ్యి రాయడంలో ఏదో ఒక పాటలో ఫస్ట్ స్టార్టింగ్ కృప అనే మాట ఉంటుంది. కృప అంటేనే ఆ పాట నాదని పాట తీసేసుకొని ఆయన పాడతానంట. ఏమంటే కృప మీద ఆయనకున్న మనసు, ఆయన పొందుకున్న కృపను బట్టి ఉండలేక పాట పాడుతున్నాడు. చూడండి, కృపలను తలంచుచు అది పాడింది ఆయనే. కృపామయుడా నీలోన, అట్లా కృపను గురించి చాలా పాటలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర కృప పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృపకే మనమే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఉచితమైన కృప అది. ఏ కృప? ఉచితమైన కృప. అందుకని దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర మాత్రమే కృప దొరుకుతుంది. భూమి మీద ఎవరి దగ్గర ఆకాశం ఉంది, ఎవరి దగ్గర కృప దొరకదు. దేవుని మన ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర మాత్రమే కృప దొరుకుతాయి. దేవుని ద్వారా హల్లెలూయా, హల్లెలూయా. తప్పిస్తాడు, కాపాడతాడు, ఆయన కృపతో జాగ్రత్త పరుస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు, మనల్ని నిలబెడతాడు పడిపోకుండా. దేవుని బిడ్డలారా, నినివే పట్టణం అని బైబిల్లో ఒక పట్టణం ఉంది, ఒక ఊరు, పెద్ద 30,000 ఎన్ని వేల మంది, చాలా లెక్కకి సంఖ్య ఎంత, 120,000 మంది. అంటే చూడండి, అంత మంది ఉంటే ఆ ఊరంట దేవుని దృష్టికి బహుఘోరమైన పాపం చేశారంట. ఉంది యోనా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం రాయబడి ఉంటుంది. 2వ వచనంలో నినివే పట్టణం వాళ్ళు నా దృష్టికి బహుఘోరమైన పాపం చేస్తారు, నువ్వు వాళ్ళకి వెళ్ళి దుర్గతిని ప్రకటించు, నాశనం వస్తుందని ప్రకటించు. ఈ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడని నినివే పట్టణం ప్రజలకు యోనా నువ్వు వెళ్ళి ప్రకటించు, ఎందుకంటే వాళ్ళు నా దృష్టిలో అంత భయంకరమైన పాపం చేస్తారు, దుర్మార్గులైపోయారు, నీచమైన కార్యాలు చేస్తున్నారు, బహు ఘోరంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ దేశం మీదకి నా తీర్పు రాబోతుంది, నాశనం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, ప్రళయం రాబోతుందని యోనా ప్రకటించు అంటేనే 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 6 రోజులు 7 రోజులు 8 రోజులు 9 రోజులు 10 రోజులు 11 రోజులు 12 రోజులు 13 రోజులు 14 రోజులు 15 రోజులు 16 రోజులు 17 రోజులు 18 రోజులు 19 రోజులు 20 రోజులు 21 రోజులు 22 రోజులు 23 రోజులు 24 రోజులు 25 రోజులు 26 రోజులు 27 రోజులు 28 రోజులు 29 రోజులు 30 రోజులు 31 రోజులు 32 రోజులు 33 రోజులు 34 రోజులు 35 రోజులు 36 రోజులు 37 రోజులు 38 రోజులు 39 రోజులు 40 రోజులు 41 రోజులు 42 రోజులు 43 రోజులు 44 రోజులు 45 రోజులు 46 రోజులు 47 రోజులు 48 రోజులు 49 రోజులు 50 రోజులు 51 రోజులు 52 రోజులు 53 రోజులు 54 రోజులు 55 రోజులు 56 రోజులు 57 రోజులు 58 రోజులు 59 రోజులు 60 రోజులు 61 రోజులు 62
యోనా మీరు యోనా గ్రంథం అంతా చదువుకుని ఉంటారు. యోనా మర్యాద నుంచి పోకుండా, దేవుడి మాట వినుకోకుండా తర్షీషు అనే ఊరికి పోయి తర్షీషు అనే ఊరికి పోయి ఊరికి పోయి ఆ తర్షీషు అనే ఊరికి పోతా అన్నప్పుడు పడవ మధ్యలో మరలా దేవుడు ఒక తుఫానును కలగజేసి, ఎన్ని మీకు తెలుసు, పడవ చేప మింగుతుంది, చేప మళ్ళా తీసుకొచ్చి ఒడ్డున కక్కేస్తుంది. దేవుడు మాట్లాడతాడు, సరే ప్రభు నినివే పట్టణానికి పోతాడు. నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ నినివే పట్టణానికి ఈ యోనా తీర్పు ప్రకటిస్తాడు. నినివే పట్టణస్థులారా, మీరు దేవుని దృష్టికి బహుఘోరమైన పాపాలు చేశారు, బహుఘోరంగా బ్రతికినారు. దీనికి ప్రతిఫలంగా దేవుడు ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడు ఈ దేశాన్ని, ఈ పట్టణాన్ని నాశనం తుడిచివేస్తున్నాడు అని యోనా నినివే పట్టణానికి ఎప్పుడైతే తీర్పు ప్రకటించాడో దేవుడు ఫిక్స్ అయిపోయినాడు. ఏమని? ఆ ఊరిని నాశనం చేయాలని ఫిక్స్ అయినాడు. అయితే దేవుని కృప ఎట్లాంటిదంటే, దేవుని బిడ్డలారా, ఎంత దుర్మార్గపు పాపం చేసినా కూడా దేవుడు వెంటనే నాశనం చేయడు. ఫస్ట్ హెచ్చరిస్తాడు, మాట్లాడతాడు, ప్రవక్తల్ని పంపిస్తాడు, దైవజనులను పంపిస్తాడు. ఏదో ఒక రకంగా మనతో మాట్లాడతాడు. ఆయన షార్ప్ దగ్గర ఏదో ఒక రకంగా మనతో మాట్లాడి హెచ్చరిస్తాడు. ఫస్ట్ హెచ్చరిస్తాడు. నినివే పట్టణం వాళ్ళు కూడా, ఈ పట్టణస్తులు కూడా దేవుని దృష్టికి బహుఘోరమైన వాళ్ళగా ఉండిపోయినారు. యోనాను పంపించినాడు, యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా పట్టణంలో ఉండే వాళ్ళందరికీ చెప్తాడు, యోనా పట్టణస్తులారా, రాజు దగ్గర పోయి, రాజా దేవుని దృష్టికి మీరు బహుఘోరమైన పాపం చేసి తీర్పు పాలు కాబోతున్నారు అని చెప్పి వెళ్ళిపోయి ఒక కొండలో కూర్చున్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలిసిన? 40 రోజులు, ఎన్ని రోజులు? 40 రోజులు అన్నం ముట్టలే. రాజుతో సహా, రాజు నుంచి కింద సామాన్యమైన వ్యక్తి వరకు, రాజు నుంచి సామాన్యమైన వ్యక్తి వరకు ఎవడు ఉపవాసం చేయాలి. అది మాత్రమే కాకుండా వాళ్ళ గ్రామాలలో, వాళ్ళ దేశంలో ఏ పశువు కూడా కనీసం గడ్డి కూడా మేయలేదన్న పశువులకు కూడా ఉపవాసాలు పెట్టేసినాడు రాజు. దేశంలో ఎవడు ఏం తినకూడదురా, 40 రోజులు ఉపవాసం ఉండాలిరా, గోనె పట్ట కట్టుకోవాలా, దేవుని సన్నిధిలో వేడుకోవాలా, దుఃఖపడాలా, ఏడవాలా, దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. దేవుని శిక్ష రాకోకుండా, తీర్పు రాకోకుండా, ఉగ్రత రాకోకుండా, మనము మన పట్టణస్థులు నశించిపోకుండా దేవుని సన్నిధిలో కూర్చొని మొర్ర పెడతాం, ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా. దేవుడు ఒకసారి శాసనం రాస్తే దాని నుంచి తప్పించుకునేవాడు ఎవరు? మీకు అర్థమైందా? దేవుడు ఏదైనా ఒక శాసనం రాసినాడు అనుకోండి, ఒక చట్టం రాసేసినాడు, దాని నుంచి తప్పించుకోగలడా ఎవడైనా? ఏ మనుషుడైనా తప్పించగలడా? ఏ రాజైనా తప్పించుకోగలడా? ఏ చక్రవర్తి అయినా తప్పించగలడా? తప్పించలేడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ మనిషి వల్ల మనకు పని కాదు, దేవుని మీద ఆశ పెట్టుకుందాం, యెహోవా మీద ఆశ పెట్టుకుందాం, ఆయన దగ్గర మొరపెడదాం, వేడుకుందాం, అడుగుదాం. మనం చేసిన పాపాలన్నీ, దుర్మార్గ పనులన్నీ, నీచమైన పనులని ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభా ఇంకెప్పుడు చేయం ప్రభా, కృపతో క్షమించు, కృపతో కనికరించు అయ్యా, మా మీదికి రావాల్సిన తీర్పుని నాయన అడ్డగించు, నాయన అతన్ని తొలగించు ప్రభా అని వేడుకుంటే క్షమిస్తాడేమో. 40 రోజులు దేవుని బిడ్డలారా ఉపవాస ప్రార్థన చేశారు. 40 రోజులు. యోనా ఏమో హ్యాపీగా కొండ మీదకి ఎక్కి, ఏది దేవుడు ఇంకా అగ్ని పంపిలేదే, ఆనాడు సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీదకి అగ్ని పంపించినట్టుగా ఈ నినివే పట్టణం మీద ఏ విధంగా నాశనం చేస్తాడో చూడాలని రోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్ట నాశనం చేస్తాడో ప్రభు చూడాలని. ప్రభు అన్నాడు, యోనా యోనా, వాళ్ళు మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి నా సన్నిధిలో వేడుకోకుంటే నేను కనికరించుకోకుండా ఉందునా? హల్లెలూయా. కుడికైనా ఎడమకైనా తెలియని అమాయకపు ప్రజలు నిన్నంటివి కదా ప్రభు, వాళ్ళు దుర్మార్గులు, ద్రోషులు, పనికి మాలలు అని చంపేయాలని. ఈరోజు ఏంది ప్రభా, కుడికైనా ఎడమకైనా తెలియని అమాయకులు అంటాడు ప్రభా. ఏంది ప్రభా ఇది న్యాయమనా నీకు అంటాడు యోనా. ఏంది ప్రభా,
నిన్న 40 రోజుల కిందట నన్ను పంపించిన, అందుకనే నేను పోనని వెనక్కి తిరిగిన. నువ్వే నన్ను బలవంతంగా పంపించినావు. నాకు తెలుసు నీ దగ్గర ఎవడైనా వేడుకున్నా వాని మీదకి రావాల్సిన శిక్షను, వాని మీదకి రావాల్సిన తీర్పును ఆపుతావని నాకు తెలుసు. అందుకని నేను రాకోకుండా వెనక్కి తిరిగిపోతే నువ్వు మళ్ళా నన్ను బలవంతంగా పిలుచుకొచ్చినావు అని దేవుని మీద బాధపడుతున్నాడు. దేవుడు అంటాడు, 1వ అధ్యాయము 2వ వచనంలో, యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, వీళ్ళు నా దృష్టికి బహుఘోరమైన, చదువు నా మాట ఒకసారి చదువుక, నినివే పట్టణస్థులు నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. వాళ్ళు ఇంకా బహుఘోరమైన పాపులరా, వాళ్ళకి చెప్పురా నాశనం చేయబోతానా అని. 4వ అధ్యాయం అంటే 40 రోజుల తర్వాత దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా, నినివే పట్టణ ప్రజలు కుడికైనా ఎడమకైనా తెలియని అమాయకులు అంటున్నాడు. అర్థమైంది దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర బ్రతిమలాడుకుంటే, ప్రభు పాదాలు పట్టుకుంటే, ప్రభు మీద ఆశ పెట్టుకుంటే, ప్రభు దగ్గర మనం విజ్ఞాపన చేస్తే మన మీదికి రావాల్సిన తీర్పు కానీ, మన మీదికి రావాల్సిన ఏదైనా కానీ ఆపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆపుతాడు దేవుని బిడ్డలారా. అందుకనే మనము ప్రభు మీద ఆశ పెట్టుకోవాలి, ప్రభు దగ్గర వేడుకోవాలి, ప్రార్థన చేయాలా, ఆయన కృప పొందుకోవాలా, ఆయన కృప మీద ఆశ పెట్టుకోవాలి. కృప దొరుకుతుంది ఆయన దగ్గర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి కుడికైనా ఎడమకైనా తెలియని అమాయకులు, పసిపిల్లలు వీళ్ళు అంటాడు. అంటే వీళ్ళు ఎప్పుడైతే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని మీద ఆశ పెట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీళ్లతో వేడుకున్నారో దేవుని బిడ్డలారా, దేవుని కృప వాళ్ళ మీదకి దిగొచ్చేసింది. దేవుని కృప వాళ్ళ మీదకి దిగొచ్చేసింది. కృపతో వాళ్ళని కనికరించాడు, కృపతో వాళ్ళని క్షమించాడు, కృపతో వాళ్ళ మీదకి రావాల్సిన తీర్పులన్నీ తీసి పడేశాడు. ఇప్పుడు వాళ్ళు దేవుని దృష్టికి ఎట్లా కనపడుతున్నారంట? పసిపిల్లలు, అమాయకులు, ఏమి తెలియని వాళ్ళు, ఏమి తెలియని ప్రజలు. హల్లెలూయా. అందుకని దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. ఆయన క్షమించడానికి ఎప్పుడు సిద్ధ మనసు కలిగి ఉండే దేవుడు. మనం ఆయన దగ్గర పోయి ప్రభా క్షమాపణ కోరితే వెంటనే క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని పిల్ల ఆయన యొద్ద కృప దొరుకుతుంది. కృప ఎవరి దగ్గర దొరకదు, ఏ మనుషుని దగ్గర దొరకదు, ఏ అంగట్లో దొరకదు, ఏ పాస్టర్ గారి దగ్గర దొరకదు. దొరికేది దేవుని దగ్గర మాత్రమే, దొరికేది ప్రభు దగ్గర మాత్రమే. ఆ కృపను పొందుకోవాలి మనం, ఆ కృపను వేడుకోవాలా. నీ కృప నా మీదికి రాని ప్రభా, నీ కృప నా కుటుంబం మీదికి రాని ప్రభా, నీ కృప నా పిల్లల మీదికి రాని ప్రభా, నీ కృపము నా సంతతి మీదికి రాని ప్రభా అని ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, కృపను పొందుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రెండోది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. చదువు నాన్న. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. యూదుడు కానీ గ్రీసు దేశస్థుడు కానీ భేదం లేదు, ఒకడే ప్రభు, ఒక ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, అన్యజనుడని దేవుని బిడ్డ అని తేడాలా. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తంట కృప చూపుటకైన ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. కృప చూపగలిగినంలో, కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకు మించినోడు లేడంట. ఎవరైనా సరే దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తంట దేవుని బిడ్డలారా, ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా,
ఎలాంటి నువ్వు బంధకాలలో ఉన్నా సరే దేవుని దగ్గర వేడుకుంటే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పరిస్థితిలో అయినా ఉండు, విడిపించడానికి ఐశ్వర్యవంతుడు ఆయన, కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. మనం ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో వేడుకోవాలా. ఈ బంధకాల మధ్య ఉన్న ప్రభువా, ఈ శోధనల మధ్య ఉన్న ప్రభువా, ఈ ఆటంకాల మధ్య ఉన్న ప్రభువా, నా కుటుంబము ఈ పరిస్థితుల మధ్య ఉంది ప్రభా, అప్పుల సమస్య మధ్య ఉన్నది ప్రభా, ఆటంకముల మధ్య ఉన్నది ప్రభా, శోధనల మధ్య ఉన్నది ప్రభా, లేదంటే సమాధానం లేని పరిస్థితుల మధ్య ఉన్నది ప్రభా, గలిబిలి మధ్య ఉన్నది ప్రభా, నా మైండ్ ప్రభా సరిగ్గా పనిచేయడం లేదు ప్రభా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేని ప్రభు దగ్గర కానీ నువ్వు ప్రార్థన చేసినట్లయితే కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడు. నిన్ను విడిపించడానికి, కాపాడడానికి, రక్షించడానికి, శోధనల నుండి తప్పించడానికి ఐశ్వర్యవంతుడైన. ఎస్తేరు గ్రంథంలో యూదులందరికీ, ఆ జాతి ప్రజలందరికీ హామాన్ అనే ఒకడు విరోధంగా తయారైపోయినాడు. ఆ ఊర్లో షూషాన్ అనే కోటలో యూదులనే జాతి తెగల ప్రజలకు హామాను అనేవాడు ఒకడు విరుద్ధంగా తయారైపోయినాడు. ఎందుకంటే వానికి ఎవరు వంగి దండాలు పెట్టడంలే, వానికి కాళ్ళు పట్టుకోవడంలే, వాని దగ్గర అడుక్కోవడంలే, బ్రతిమలాడుకోవడం. యూదులు రోషంగా బ్రతుకుతారు, యూదులు రోషంగా బ్రతుకుతారు. యూదులు అందరి దగ్గర పోయి అడుక్కోవడం, బతిమలాడుకోవడము అట్లా చేయరు. యూదులకు ప్రత్యేకంగా, మేము ఏ దేశంలో ఉన్నా కూడా మేము ప్రత్యేకంగా బ్రతకాల, అన్ని ఆచారాలు పాటించకూడదు, సాంప్రదాయాలు పాటించకూడదు. మేము ఒక ప్రత్యేకం, దేవుడు ఏర్పరచుకునే జనం, మేము దేవుని స్వాస్థ్యము. హల్లెలూయా. మేము ఎక్కడున్నా సరే ప్రత్యేకంగా కనపడాలన్నా అది ఆ ఒక భావన వాళ్ళలో ఉంటుంది ఎప్పుడు. మనం అట్ట కాదు, అన్యజనులలో కలిసిపోతాం, అన్యజనులాగా ఉంటాం. యాడికైనా పోయినామంటే అన్యజనుడు అదే లేదు, దేవుని బిడ్డ అదే లేదు. మనము పోతాం యాడికైనా, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు, పబ్బాలకు, ఆడికి ఈడికి స్నేహితులతో పోతే ఈడు క్రైస్తవుడు అర్థం కాదు, అన్యజనుడు అర్థం కాదు, దేవుని బిడ్డ అర్థం కాదు, లోకానుసారుడు. ఇద్దరు కలిసిపోయి ఉంటారు, ప్రత్యేకత కనపడదు. కొంతమంది ఇంటికాడ కుటుంబ ప్రార్థన ఈడున్నప్పుడు చేసుకుంటారు, బంధువులు ఇళ్ళకి పోతే చేయరు. ఇప్పుడు మీరు మీ బంధువులు ఇళ్ళకి పోతారు, దేవుని బిడ్డలారా, మీరు మీ బంధువులకి ఇళ్ళకి పోతారు. ఎప్పుడో సార్ మీ బంధువులు పిలుచుకొని ఉంటారా? పిలుస్తారు, రాండమ్మా రాండి ఒకరోజు అట్లా ఉండి భోజనం చేసుకొని అదో ఏదో పిలుస్తారు. ఇక్కడ మట్టుకు మీరు బాగా ప్రార్థన చేసుకొని కుటుంబ ప్రార్థన ఉండి ఆడిపోయేసరికి మీకు మొహమాటం వచ్చేస్తుంది. లేదంటే ఆ ఇంటి గుంపులో పడిపోయి ప్రార్థన గుర్తురాదు, ఆ సందడిలో పడి దేవుని మర్చిపోయి ఉంటారు. ఈడ మట్టుకు హల్లెలూయా స్తుతి మహిమా మా ఇల్లు ఎప్పుడు స్తుతి అని వాడతారు. ఆడిపోతే ఎవరి దేవుడే, అంత ఇళ్ళలో వీళ్ళే కలిసిపోయి ఉంటారు. ఏం ప్రత్యేకత ఉండదు, అసలు ఏం ప్రత్యేకత ఏముండదు ఆడ. వాళ్ళల్లో వీళ్ళు వాళ్ళలో కలిసిపోయి ఓహో ఈడు కూడా అన్యజనుడే అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తారు. ఈ కుటుంబం కూడా, ఈ బిడ్డ కూడా అన్యజనురాలే అన్నట్టుగా ఉండిపోతారు. కానీ దేవుని బిడ్డలు అట్లా ఉండకూడదు. నిన్ను దేవుడు ప్రత్యేకించినాడు. లోకంలో నుంచి ప్రతి విధమైన ఆచారాల వాటి నుంచి దేవుడు వేరుపరిచి నువ్వు ఎట్లుండాలంటే ప్రత్యేకంగా కనపడాలి. ఎక్కడైనా ఉండని, నీ ఇంట్లో సంఘంలో ఏ విధంగా ఉన్నావో, నీ ఇంట్లో ఏ విధంగా ఉన్నావో, ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా ప్రత్యేకంగానే ఉండాలి. ఉదాహరణ, ఈడ మట్టుకు బాగుండి మన ఆంధ్రప్రదేశ్లో బాగుండి, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు మనకు ఉదాహరణ, మనం బాగా మంచిగా, మన స్త్రీలు అయితే చీరలు కట్టుకుంటారు, బాగా ఓనీలు వేసుకుంటారు, నీట్గా శరీరాన్ని బాగా కప్పుకుంటారు, బాగా బట్టలు బాగుండాలని, మేము పద్ధతిగా ఉండాలని ఇక్కడ అట్లా అనుకుంటారు. ఇంకొంచెం మన భారతదేశం, మన ఆంధ్ర దాటి అట్లా ముంబై, ఇట్లా బెంగళూరు, ఇట్లా ఏది కలకట్ట, హైదరాబాద్ కూడా కాదు, ఇంకొంచెం అట్లా దూరం పోయినాం అనుకో దేవుని బిళ్ళరా,
మారిపోతుంది. స్టైలు మారింది, మారిపోతుంది. హల్లెలూయా. అప్పుడు ఇది ఈ డ్రెస్ ఈ వస్త్రధారణ ఏమైపోతుందంటే మారిపోయి ఉంటుంది అసలు కదా. భారతదేశం వదిలి ఇంకొక వేరే దేశానికి వెళ్ళాం అనుకోండి, హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలారా, మనకొక పద్ధతి ఉంది, క్రైస్తవులకు ఒక పద్ధతి ఉంది. మనము సంఘంలో ఎట్లున్నామో ఇంట్లో అట్లే ఉండాలి, ఇంట్లో ఎట్లున్నామో లోకంలో అట్లే ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, అప్పుడే మనల్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. సంఘంలో బాగా భక్తిగా ఉండి ఇంట్లోకి పోతానే భక్తి ఉండకోకుండా, ఇంట్లో బాగా భక్తి ఉండి లోకంలో ఉండకోకుండా ఉంటే అది వేస్ట్. యూదులు ఇది షూషాను కోటలో యూదులు ప్రత్యేకమైన జీవితం జీవించేవాళ్ళు. అది హామాన్ అనేవానికి నచ్చలా. ఏంద్రా ఇల్లు నేను చెప్పినట్టు వినుకోకుండా మా దేశంలో ఉంటా, మా సామ్రాజ్యంలో ఉంటా, మా కింద బతుకుతా, ఈడేంది స్పెషల్గా ఉండాలనుకుంటాడు అని యూదుల మీద ఈయనకి దురుద్దేశంతో పాటు ఒక చెడ్డ మనసు పుట్టి ఈయనకి ఒక ఆలోచన వచ్చింది. ఏం చేయాలంటే యూదులు అనే వాళ్ళని లేకోకుండా మా దేశంలో తరిమేలా చంపేయాలి. యూదులు ఎవరు లేకోకుండా అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు అని వాడు రాజుగారి దగ్గర పోయి, రాజా మన దేశంలో యూదులు ఉండరు, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని వద్దు, వాళ్ళని తీసేయి లేదా వాళ్ళని చంపేయి. ఉదాహరణ చెప్తా చూడండి. మన దేశంలో కూడా మణిపూర్ అనే రాష్ట్రం తెలుసుగా. మణిపూర్లో ఉండే రాష్ట్రంలో ఎక్కువ శాతం క్రైస్తవులే ఉంటారు. భారతదేశంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా మన ప్రైమ్ మినిస్టర్ ఆడికి పరిగెత్తుతాడు, మన రాజు ఆడికి పరిగెత్తుతాడు. క్రికెట్ గెలిచి వచ్చినా కూడా వాళ్ళని ఇప్పుడు క్రికెట్ గెలిచి వచ్చింటారు, మన ప్రధానమంత్రి గారు వాళ్ళని ఆదరించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని అజ్జేసి ఉంటుంది వాళ్ళు ఒక కప్పు తెచ్చినందుకు. అట్లనే ఇంకొక ఇంటికి ఫంక్షన్ పోవడానికి, ఇంకొక చోటు పోవడానికి సమయం ఉంది మన ప్రధానమంత్రికి. కానీ మన భారతదేశంలో వచ్చేసరికి మణిపూర్ అనే రాష్ట్రంలో దగ్గర 8,000 మంది చంపబడితే, ఇల్లులు కాల్చబడితే, మందిరాలు కూలదోయబడితే, ఆస్తులని నష్టం జరిగితే, ఆడవాళ్ళని బట్టలు లేకోకుండా ఆ ఊరంతా తిప్పితే, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారు ఇంతవరకు ఆ రాష్ట్రానికి పోలే, ఆ రాష్ట్రంలో అడుగు పెట్టలే. ఏమిరా అంటే అతనికి క్రైస్తవుల మీద ఉన్న అది, అక్కడ ఎక్కువ శాతం ఉండేది క్రైస్తవులే. అక్కడికి ఇంతవరకు పరామర్శించని పోలా. అట్లనే ఈ హామాను కూడా యూదులు అంటే గిట్టగా నచ్చగా పడక రాజు దగ్గర పోయి ఒక శాసనం రాపించుకున్నాడు. రాజా, మన దేశంలో ఉన్న యూదులు ఉండకూడదు, వాళ్ళని చంపేయాల, వాళ్ళు పరమ దుర్మార్గులు, వాళ్ళు మన చట్టాలకు వ్యతిరేకంగా బ్రతుకుతారు. ఏం వ్యతిరేకంగా బ్రతికినారా? నీ రాజ్యాంగాన్ని గౌరవించలేదా? ట్యాక్సులు కట్టలేదా? ప్రజలను ప్రేమించలేదా? దొంగ సొమ్ము వాళ్ళు ఏమన్నా దొంగతనం చేసినారా? మర్డర్లు చేసినారా? ఏమన్నా మానభంగాలు చేసినారా? దేశం మీద పడేమన్నా దోచుకున్నారా? ఏమిలా. ఈయనకి నచ్చంది ఏంటంటే ఈయనకి సాగిల పడలే, ఈయనకి నమస్కరించలే అన్న ఒక దురుద్దేశంతో యూదుల మీద ఒక కుట్ర పన్ని చంపాలని పన్నాడు. శాసనం వచ్చేసింది. యూదులకు తెలిసిపోయింది సమాచారం, మనల్ని పలాని తేదీలో ఈ హామాన్ అనేవాడు ఒక చట్టము రాజు దగ్గర రాపించుకొని వచ్చి చంపాలనుకుంటున్నాడు అని యూదులందరికీ, ఆ దేశంలో ఉన్న యూదులందరికీ తెలిసిపోయింది. వీళ్ళు ఏం చేశానంటే దేవుని బిడ్డలారా, రాజే సంతకం పెట్టి పంపించేసినాడు. గుర్తుపెట్టుకోండి, రాజే సంతకం పెట్టి పంపించాడు. యూదులు ఈ పారసిక సామ్రాజ్యంలో ఎవరున్నా 127 సంస్థానంలో ఎవరు యూదులు కనపడినా చంపేయడం అని ఒక చట్టం వచ్చేసింది. ఆ చట్టాన్ని ఎవడు రద్దు చేయలేడు. ఒకసారి రాజు ఏలుకున్న ఉంగరం ముద్ర వేసిపోయిందంటే ఇంక అయిపోయాయి,
దాన్ని ఎవడు వెనక్కి తీసుకోలేడు. రాజు ముద్ర వేసినంటే, రాజు ముద్ర పడిందంటే, చట్టం వచ్చిందంటే ఇంక అయిపోయి, దాన్ని ఎవరు మార్చలేరు. వీళ్ళు ఏం చేశారంటే యూదులు అందరూ కలిసి 3 రోజులు ఉపవాసం ఉన్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టాడు, వేడుకుంటున్నారు, ప్రభువా ఈ హామానుగాడు మాకు వ్యతిరేకంగా, ఈ రాజు మాకు వ్యతిరేకంగా మా 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 జాతిని లేకోకుండా చేయాలని మాకు వ్యతిరేకకుండా మరణ శాసనాన్ని రాసి పంపించినాడయ్యా, దయతో కనికరించి కృపచూపు, నీ బిడ్డలము నీ స్వాస్థ్యంలో కొనబడిన వాళ్ళము, ఐగుప్తులోంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ప్రభా, మేము నీకు ప్రత్యేకించబడిన జనముగా, నీకు పిల్లలముగా, నీ పేరు పెట్టబడిన స్వాస్థ్యముగా ఉన్న బిడ్డలం ప్రభా, దయతో కృపతో మమ్మల్ని కనికరించు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టినారు. దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 4వ రోజు రాజు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక లెటర్ రాసి యూదులను ఎవరిని కూడా చంపకూడదన్న. మొర్దెకైకి ఉంగరం ఇచ్చేసినాడు, నువ్వు ఏమని చేసుకోపని. దేవునికి స్తోత్రం. దేవుడు మన మీద కృప ఎట్ట చూపుతాడంటే, మన మీదికి రావాల్సిన ఆపదను దేవుడు ఆపేస్తాడు. మన మీదికి రావాల్సిన ఆపదను నువ్వు ఏ పరిస్థితిలో ఉండు, ఎలాంటి బంధకములలో అయినా ఉండి దేవుని వైపు చేతులెత్తి ఆశతో ప్రార్థన చేస్తే విడిపించగలిగిన సమర్థుడైన, బంధకములో పడి ఉండి వారలారా నిరీక్షణ కలిగి, బంధకములలో కూడా ఉండి నిరీక్షణ కలిగి వారలారా నా యుద్ధకు రండి అన్నాడు. దేవుడు విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, ఆయన కృప చూపుతాడు. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తే ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా కృపని ఈ పరిస్థితుల మధ్య ఉన్న, ఈ శోధనల మధ్య ఉన్న, ఈ ఆటంకాల మధ్య ఉన్న కృప చూపయ్యా, కనికరించు ప్రభా, దయతో ఆదరించు ప్రభా, దయతో నాయన ఈ ఇబ్బంది నుంచి విడిపించు, ఈ శోధన నుండి తప్పించు, ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడు. లేదు ఏ పరిస్థితి అయినా సరే దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే, యథార్థంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే, నిన్ను ఖచ్చితంగా నీ మీద కృప చూపటానికైనా ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అది మాత్రమే కాకుండా ఒక 13 సంవత్సరాల కిందట, 13 కాదు ఇప్పుడు, అంటే నాకు 13 సంవత్సరాల వయసులో, 13 సంవత్సరాలు కాదు, నా వయసు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న ఏం చేస్తుంటే, అప్పుడు మా నాన్న ప్రభువుని నమ్ముకొని బాగా ఎక్కడ సువార్త పెట్టినా పరిగెత్తేవాడు, సువార్తగా ఆశగా పరిగెత్తేవాడు. మా నాన్న 13 సంవత్సరాల వయసులో, జీవనకు 13 సంవత్సరాలు ఉంటాయా? 12. నాకు 13 సంవత్సరాలు ఉంటాయి. మా నాన్న నన్ను చర్చికి పిలిచబోతా వస్తా అన్నాడు. అప్పుడప్పుడు ఏం చేసినంటే నన్ను తీసుకుపోయి ఒక పాస్టర్ గారి దగ్గర కూర్చోబెట్టి, అయ్యా ఈరోజు నుంచి నా కొడుకు మందిరంలో సేవ చేస్తాడు, నీ దగ్గర ఉంటాడు, నువ్వు ఏం పని చెప్పినా చేస్తాడు, ఇదిగో ఈ అబ్బాయిని నీకు పరిచర్యకు అప్పగిచ్చేస్తానని నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు మా నాన్న. ఒక పాస్టర్ గారి దగ్గర 13 సంవత్సరాల వయసు. నీకు చదవద్దు, ఏమొద్దు, రారా, నేను నీకు నిన్ను దేవునికి ప్రతిష్ఠించేసిన, దేవుని దగ్గర మాట ఇచ్చిన, దేవునికి సమర్పించుకున్న, నిన్ను దేవునికి సమర్పించేసిన, ఈరోజు నుంచి నా బిడ్డవు కాదు, నువ్వు ఈరోజు నుంచి నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవునికి సొంతం, నువ్వు దేవుని పరిచర్య చేయాలని 13 సంవత్సరాల వయసులో నన్ను మా నాన్న పరిచర్యకు అప్పగించే ఒక పాస్టర్ గారికి, ఆయన పేరు ప్రేమ్ కుమార్ పాస్టర్, ఆ ప్రేమ్ కుమార్ పాస్టర్ గారికి నన్ను అప్పగించేసినాడు. అప్పగించేసిన తర్వాత నేను 13 సంవత్సరాల వయసు నుంచి 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వరకు పరిచర్యలోనే ఉన్నా. బాగా పరిచర్య చేస్తున్నా. ఉదయకాలపు ప్రార్థన, తర్వాత ఏమంటారంటే సువార్తకి వెళ్ళటము, సువార్త అయిపోయిన వెంటనే ఆదివారం అంటానే మందిరం అంతా నేనే శుభ్రం చేయడము, మందిరం అంతా నేనే కడగడము, పాస్టర్ గారు బల్ల ఉంటుంది కదా, బలిపీఠము, దాని మీద అంతా క్లీన్ చేసి ఆయన వస్తానే మైక్ సెట్ రెడీ చేసేసి, తపలాలన్నీ పెట్టి, మైక్లన్నీ పెట్టి, చేపలన్నీ వేసేసి, అప్పటికప్పుడు ఇంకా వాళ్ళు బాత్రూంలో అన్ని పోయి బాత్రూంలో కడిగేసి, తొట్లన్నీ బోరింగ్తో నింపేసి రెడీగా పెట్టేసేవాడిని. పాస్టర్ గారు వస్తారు, అయ్యగారు వస్తాడు,
అయ్యగారు వచ్చి పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ఆన్ ద స్పాట్లో ఆడనే భోంచేయాలి. నేను ఆడనే భోంచేసేసి మళ్ళీ అట్లే ఇంకొక ఊరికి పరిచర్యకు పిలిచబోతాడు. ఇంకొక ఊరిలో మందిరం, అక్కడ పరిచర్య జరిగించాలి. అక్కడికి పిలిచబోయేవాడు. మళ్ళీ ఆడ సేమ్ ప్రాసెస్ అనమాట. అక్కడ అయితే నేను అక్కడ తొడవడం ఉండదు, కానీ పాస్టర్ గారితో పరిచారకునికి పోతా కాబట్టి ఆయనతో పోయి అక్కడ నాకు ఒక పాట ఇస్తాడు. పాడు నాన్న అంటాడు. ఆయన అలవాటు నాకు వచ్చింది, నాయన 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 అని. నాకు మైక్ ఇస్తాడు, పాడు నాయన అంటాడు. సరేయ్యా అని నేను పాట పాడిన తర్వాత ఆయన వాక్యం చెప్తాడు, ప్రార్థన చేస్తాడు, అంతా అయిపోతుంది. సరే అందరికి అన్నాలు వడ్డించంటాడు. అందరికి అన్నాలు వడ్డించడం, అన్నీ నేనే వడ్డించడం. ఎవరైనా ముసలోళ్ళు, లేని వాళ్ళు, బాగాలేని వాళ్ళు వాళ్ళ ప్లేట్లు తీసుకొని నువ్వే కడుగు అంటాడు. కడుగుతా. సరే కడుగుతాయా, కడిగేవాడిని. ఇంట్లో మళ్ళా బట్టలు నేనే ఉతుక్కుండేవాడినాడ. హల్లెలూయా. అన్నీ నేనే పరిచర్య. 2 సంవత్సరాలు అంటే 13 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు దేవునిలో నమ్మకంగా ఉన్నా. నాకు 15 సంవత్సరాల వయసులోనే నేను బాప్తిసం కూడా తీసుకున్నా. అప్పుడు ఇంకా మనం క్రికెట్ అంటే పిచ్చి అసలు ఏం లేవు. ఇంకా అంతా మందిరం, సేవకుడు, పరిచర్య, అంతే. ఇంకా అంతకు మించి ఏముండదు. ఆడంతే అట్లా ఉండిపోయినా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డలారా, నేను లోకంలో పడిపోయినా. ఏంటంటే చెడు స్నేహం. ఇంకా దాంట్లో కూడా మందిరంలో కూడా చెడు స్నేహాలు ఎత్తుక్కుండే వాళ్ళు ఉంటారు కొందరు. తెలుసునా మీకు ఆ విషయం? నేను దాంట్లో అనుభవంలోంచి బయటకు వచ్చినా కాబట్టి చెప్తాను. ప్రార్థన పరునితో సహవాసం చేయడు. బాగా ప్రార్థన చేస్తానంటే ఆయన దగ్గర పోను. బాగా బాగా పాటలు పాడుతాడు, ఆరాధన చేస్తానంటే అసలు వాళ్ళ దగ్గరికి కూడా పోను. ఎవడైతే పనికిమాలోడు ఉంటాడు చూసినావా, మందిరంలో బయట తిరుగుతూ ఉంటాడు. మందిరం జరుగుతూ ఉంటుంది ఒక పక్క, బయట తిరుగుతూ ఉంటాడు. ఈయనకేం పని ఉండదు. ఆయన్ని చూసుకొని అంతా కూర్చొని ఉంటా. పాస్టర్ గారే వాక్యం చెప్తా ఉంటారు. నేను చెప్తా, అయ్యా అది క్లీన్ చేస్తాయా ఆడిపోయి అని. సర్లే పోనైనా అంటాడు. నేనేం చెప్తా, వాని ఆ పనికి మాలతో నేను స్నేహం అనమాట. అట్లా స్నేహం చేయడం, మెల్లమెల్లగా అట్లా చేయడం. మళ్ళీ వాళ్ళలో పనికి మాలలో కన్నా ఇంకొంచెం డిగ్రీ పొందిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అంటే ఇంకొంచెం హై స్థాయి అనమాట. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు, 20 ఏళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. ఆడు మందిరానికి వచ్చినా బాగుపడ్డానికి రాడు. మందిరానికి వచ్చినా దరిద్రపు అలవాట్లే ఉంటాయి కొన్ని. మందిరానికి వచ్చినా దరిద్రపు అలవాట్ల మధ్యనే ఉంటాడు. మారాలని ఆశ ఉండదు. అట్టంటోని తగులుకుంటాను నేను పోయి. ఆడేం చెప్తాడు, ఆడు ఏం వినాలో. వీళ్ళు ఏం చేసినారు తెలిసిన, మెల్లగా నా మైండ్ పాడు చేసినారు. నేను మందిరంలో నుంచి 2 సంవత్సరాలు బాగుండేవాడిని. 2005 అనుకుంటా, 5, 6 ఆ టైంలో అందరూ పడుకున్నారు. నేనేం చేసినంటే మందిరంలో పడుకోవాలా, నేనే బీగం లోపల వేసుకొని మందిరంలో పడుకోవాలా. సమయంలాగా మందిరంలో పడుకోవాలా, బీగం వేసుకోవాలి, నేనే ఎవరు ఉండరు, ఒక్కనే. పాస్టర్ గారి ఇల్లు వేరే పక్కన మిద్దపైన. నేనే ఏం జరిగినా ఒక్కడనే. దేవుడు మాట్లాడినా కూడా ప్రభా ఓకేనా నేనే అనాలా, ఏమన్నా నేనే చేయాలి. ఇంకా నాకు మైండ్ దొబ్బేసింది, చెడిపోయింది అనమాట. ఇంకా మందిరంలో ఉండకూడదు, వెళ్ళిపోవాలని బీగం ఓపెన్ చేసేసి బీగం ఆడపడేసి పరిగెత్తిన ఇంటికి. అర్ధరాత్రి ఇంటికి వచ్చేసి మా అబ్బగారి ఇంట్లో ఉండిపోయినా. మా నాన్న అంత తిరుగుతున్నాడు. ఏంది నాన్న మా అబ్బతో, ఏంది చదువుకోనిడు ఏంలే. మా నాన్న సేవ అంటాడు, పరిచర్య అంటాడు, సేవ కూడా ఆడు ఉండను పో, నాకు బాగలేదు అసలు, ఏందేందో అన్నీ నేను అన్నా. అంటేనే సర్లేరా నేను చెప్తాలే మీ నాన్న. కానీ మా నాన్నని పిలిచి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా, చిన్న వయసులో వాడిని సేవకు అప్పగించేది, అది 4 మాటలు మాట్లాడు. మా అబ్బాయి ఇంకా పెద్ద పనికి మాలినాడు. ఇంకా అప్పగించకుండా సేవ చేయపోరా అని చెప్పుకోకుండా పిలుచుకొచ్చినాడు అనమాట. అయిపోయి సకల దరిద్రం అంటుకునేది నాకు. లోకంలో ఎన్ని పాపాలు చేయకూడదు అన్ని పాపాలు చేసిన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి దూరం అయిపోయినా. దేవుని నుంచి ఇంకా ఎన్ని దరిద్ర పనులు, ఎన్ని నీచ పనులు చేయాలో అన్ని నీచ పనులు చేసిన. కరెక్ట్గా 2023 దేవుడు నన్ను వదిలిపెట్టలే. హల్లెలూయా. దేవుడు నన్ను వదిలిపెట్టలే. అందరూ నన్ను వదిలిపెట్టేసిన, నేను లోకములో పడిపోయినా దేవుని కృప నన్ను వదిలిపెట్టలే. అర్థమైందా? 2013 23 కాదు, 2013. 2013లో దేవుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సంఘం అంతా, సేవకుడు, మా కుటుంబం అందరూ కలిసి మొర్రపెట్టి ఏడ్చి దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకొని, ప్రభువా వాని లోకంలోంచి రక్షించు, కాపాడని దేవుడు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలోనే అజయన వీళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నారు. వీళ్ళు బాగా అందరు కలిసి బలమైన ప్రార్థనలు నా కోసం. దేవుని బిడ్డలారా, కృప నుంచి మన దేవుడు మనల్ని వదిలిపెట్టాడు, మర్చిపోడు. కృపతో మరలా జ్ఞాపకం చేసుకుని నన్ను తీసుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. 13 కరెక్ట్గా 10 సంవత్సరాలు నేను లోకంలో భయంకరంగా, 10 కాదు ఇంకా ఎక్కువ సంవత్సరాలే భయంకరంగా ఉన్నా. కానీ దేవుడు కృపతో నన్ను మరలా నడిపించినాడు. మనము ప్రార్థన చేస్తే, మనము దేవుని దగ్గర వేడుకుంటే కృప చూపుటకైనా ఐశ్వర్యవంతుడు. ఏ బంధకంలో ఉన్నా సరే, లోకంలో పడిపోయినా సరే, ఎవరైనా నువ్వు విడువక ప్రార్థన చేస్తే కృప చూపి తీసుకురావడానికైనా ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోవడానికైనా అన్యాయస్తుడు కాడు, వదిలిపెట్టడు. కనికరము గల దేవుడు, కృప గల దేవుడు. ఆయన దగ్గర నువ్వు బ్రతిమలాడి వేడుకొని, ప్రభువా దయతో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా, విడిపించయ్యా, కాపాడయ్యా, రక్షించయ్యా, పడిపోకుండా నిలబెట్టు ప్రభా. నా కుటుంబము నాయన పడిపోయింది ప్రభా, ఆత్మీయంగా పడిపోయింది, సేవలో పడిపోయింది, విశ్వాసంలో పడిపోయింది, లేదంటే శోధనల మధ్య ఉన్నా, నేను భరించలేని బాధలలో ఉన్నా ప్రభా, నా మనసు తట్టుకోలేకుంది ప్రభా, ఎందుకు ఈ ప్రార్థన అనిపిస్తుంది ఒక్కోసారి. అలాంటప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆమేన్, హల్లెలూయా. మరలా ప్రార్థన విని దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ సేవలో ఉన్నానంటే ఆయన కృప, ఇక్కడ నిలబడినానంటే ఆయన కృప. ఎక్కడో లోకంలో ఉండాలి, చదువులేని, నేను పెద్దగా కూడా చదువుకోలే దేవుని బిడ్డలారా, పెద్ద చదువుకోలే, కానీ దేవుడు కృపతో నన్ను నడిపిస్తున్నాడు. ఆయన కృప ఏం చేస్తుంటే ఐశ్వర్యము గల కృప ధారాళంగా ఇస్తాడు మనకు. మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 15, 12 కలిపి చదువునన్న. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానమైన అనుభవం గలవాడు లేనివాడు గనుక సమస్త విషయములలోనూ, చూడండి, ప్రభువు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు సమస్త విషయంలో మనవలే, ఎట్లా మనము ఏ విధంగా శోధించబడ్డామో మనవలే అది చదువు, మనవలే శోధింపబడినను, చూడండి, ఆయన పాపము లేనివాడిగా ఉండెను కాబట్టి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము పొంది కృప పొందునట్లుగా ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదాము. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు శరీరధారిగానే, శరీరంతోనే వచ్చినాడు కాబట్టి మనలాగానే ఆయనకు శోధించబడ్డాడు. మనకి ఏ విధమైన శోధనలు వస్తాయో అలాంటి శోధనలే ప్రభుకు వచ్చాయి. అయితే శోధించబడ్డా కూడా పాపం చేయలేనా? శోధనలు రావా? నాకు శోధనే రాదు అన్నాడు అసలు మనిషే కాదు. అర్థమైందా? నాకు శోధనలే రావంటే మనిషి కాదు అసలు. ఏ మనిషిగా, జంతువు అన్నా ఎండాల, రోబో అన్నా ఎండాల. శోధనలు రానివాడు ఎవరు? ప్రతి మనిషికి వస్తాయి భూమి మీద. ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన శోధన ఉంటుంది. తిండో నిద్రో ఏదో ఒక రకరకాల శోధనలు ఉంటాయి. డబ్బు శోధన, ఏదో ఒక రకమైన శోధన, అనారోగ్యము, పేదరికము, ఏదో ఒక రకమైన శోధనలు ఉంటాయి. నాకు శోధనే లేదు, దేవుడు నన్ను శోధన నుంచి కాపాడాడు, నాకు శోధనే అంటే ఇంకా అనుకోవాలి మనం. అది హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనలాగానే శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా మనలాంటి శోధనలే వచ్చినాయి. మనం ఏ విధంగా, నువ్వు ఊహించుకో,
నీకు రోజు ఏ విధమైన శోధనలు వస్తున్నాయో, నువ్వు ఏ విధమైన శోధనల మధ్య ప్రవేశిస్తున్నావో, ఏ విధమైన శోధనలు నిన్ను పట్టుకున్నాయో నువ్వు ఆలోచించుకో. నీకు తెలుసు నువ్వు ఏ శోధనల మధ్య ఉన్నావో. యేసయ్య కూడా శోధనల మధ్య ఉన్నాడు, కానీ పాపం చేయలా. ఏం చేయలా? పాపం చేయలా. శోధించబడ్డాడు, శోధనల మధ్య ఉన్నాడు, కానీ పాపం చేయలేనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, శోధించబడ్డామంటే ఒక ఉదాహరణ చెప్తా మీకు, వెంటనే అర్థం కావాలని. భార్య భర్తలు ఇద్దరు కలిసి ఒక మంచి బజార్లో, మన కడపలో అయితే వైవి స్ట్రీట్ పోయినారు. ఏదో చిన్న వస్తువు కొనాలని. భర్త దగ్గర డబ్బు సరిలేదు, డబ్బు లేదంత లేదు, 1000 రూపాయలు 2000 పెట్టుకొని పోయినాడు. బజార్లో నడుస్తూ పోతా ఉన్నాం. అవతల యువతల భలే ఉంటాయి తెలుసా. లోపల ఎంటర్ అయినప్పటి నుంచి ఉంటాయి దేవుని బిడ్డలారా. అసలు కుడివైపు స్టార్టింగ్ స్వీటు, బట్టల అంగడి, బంగారు అంగళ్ళు, చెప్పుల అంగళ్ళు అన్నీ ఇంకా ఆ షాప్లో లాస్ట్ వరకు ఉంటాయి. పోయే కొద్దా ఉంటాయి. భర్త ఒకటే మైండ్లో ఒకటే ఫిక్స్ అయి ఉంటాడు. ఏమని? మనం వచ్చింది ఏదో కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలా. భార్య అంటది, ఏమా బాగుంది కదా, ఆడ స్టార్ట్ అవుతుంది. ఆడే స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మామూలుగానే ఉంటారు. ఇద్దరు ఒకటే మైండ్తో, ఒకటే ఆలోచనతో వస్తారు. ఇద్దరు ఒకటే ఆలోచనతో వచ్చినప్పుడు, ఒకటే కొనాలని వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఒకటి పడి ఉంటుంది. డ్రెస్ బాగుంది కదా అని, చీర బాగుంది కదా అని, లేకుంటే చెప్పులు బాగున్నాయి కదా, లేదంటే ఏదో ఒకటి ఆమె కంటికి ఆకర్షించబడి ఉంటుంది. ఫస్ట్ కొనాలనే ఉద్దేశం ఉండదు. ఇంకా పొయ్యే కొద్దీ ఏమైపోతూ ఉంటుందంటే హృదయంలో భారం పెరిగిపోతూ ఉంటుంది. భారం పెరిగిపోతుంది. ఆశ అనగాదు కానీ భారం పెరుగుతూ ఉంటుంది. కొనాల్సిందే. కొంత దూరం పోయి ప్లీజ్ ఎట్టోగట్ట బాగుంది కదా అని, ఇంకొంచెం దూరం పోతేనే అది కొనుక్కోవచ్చు కదా, ఖచ్చితంగా లాస్ట్ పోయేసరి అది కొనాల్సిందే. ఏంటి? సరే ఆడ కొనుక్కోకపోయినా ఇంటికి వచ్చినా కొనాల్సిందే. ఏమయ్యా మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదా? హల్లెలూయా. మీకు లేదా? ఉండింటుందిలే అందరికీ. దేవునికి ఇష్టం ఉండింటుంది అందరికీ. ఆడ అట్ట శోధించబడతా ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ కొనకపోయినా కూడా మనసులో అయితే నిండా నింపుకొని ఉంటారు, టన్నుల కొద్దీ. అది ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది కొందరికి, ఒక్కొక్కరికి. కొందరైతే పాపం ఏం చెప్పుకోలేక, కొంతమంది అయితే ఆర్థికపరమైన విషయాలు భార్యకి చెప్పరు, దాచిపెట్టుకుంటారు. ఎంత వస్తుంది ఏమొస్తుంది చెప్పరు. కొందరు యథార్థంగా భార్యకి చెప్పుకుంటారు, అమ్మ ఇంత వస్తుంది అని చెప్పుకుంటారు. అప్పుడు భార్య అనుకుంటుంది కొంచెం సంసారాన్ని, ఈ కుటుంబాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. భర్తలారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ దగ్గర యథార్థంగా నేనే మోస్తా అంటే నువ్వే మోస్తావు, నువ్వే పడిపోతావు, నువ్వే కుంగిపోతావు. జాగ్రత్త. అది భార్యకు కూడా అప్పుడు ఒక భుజం వేయాలట. నువ్వు వేయమ్మా, బరువు వేయి అని చెప్పాలా. నేనే మోస్తా, నేనే ఆర్థికమైనది చూసుకుంటా అంటే అంతే, పాతాలని పోతావు. అట్ట పోకోకుండా ఉండాలంటే నీ రాబడి ఎంత, ఇది ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది, ఎంత ఉంటుంది అన్నీ భార్యకు తెలియాలా. అర్థమైంది నీకు చెప్పేది? భార్యకు తెలియకోకుండా ఆమెది నీ దగ్గర పెట్టుకొని, నీది నీ దగ్గర పెట్టుకొని, అన్నీ నీ దగ్గర పెట్టుకుంటే మొత్తానికి నాశనం. లాస్ట్కి వచ్చేసరి అంతే కదా. ఇప్పుడు ఆమెకు తెలియదు ఎంత ఖర్చు అవుతుందో, ఇంటి బాడీ ఎంత, కరెంటు బిల్లు ఎంత, సరుకులు ఎంత, నువ్వేం పెడతానో, ఏం అప్పులు చేస్తానో, ఏం కష్టపడతానో, ఎంత ఉన్నావు నీకు తెలియదు. ఆమెకు తెలియదు. మా ఆయన చూడు నా లెక్క ఉంది, మా ఆయన దగ్గర ఉంది, ఆయన డబ్బు మా ఆయన దగ్గర ఉంది, మా ఆయనకి ఏమి బాగా తింటాడు, ఎంజాయ్ చేస్తాడు అనుకుంటుంది. నీ భారం తెలియాలి కదా ఆమెకు. నీ భారం తెలియకుండా ఉంటే, నీ కష్టం తెలియకుంటే, నువ్వు అప్పులు చేస్తున్నావా, కష్టపడుతున్నావా, ఉందా లేదా తెలియాలంటే నీ కష్టార్జితము ఆమె చేతిలో పెడితే ఆమె బాగా చూసుకుంటుంది. ఎందుకంటే ఇంటికి ఎన్ని సామెతలైనా చెప్పండి, ఇంకా ఇంటికి దీపము చక్క పెడుతుందమ్మా. మనం అట్ట కాదు, పురుషులు అట్ట కాదు. ఉండేదంతా నెత్తి మీద వేసుకొని అంతా అయిపోగొట్టుకొని అప్పుల పాలైపోయి, ఆమె బట్టలు అంటే యాడుందే
ఎట్టొస్తుంది? శోధన ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలిసిన మీకు ఇంతుంది అని తెలియాల. అర్థమైంది నీకు చెప్పింది? అందుకని ప్రభు అవ్వను ఆదం చేసినప్పుడు అక్కడ వాళ్ళు దిగంబరులు అనే మాట ఎందుకు రాసినట్టు తెలిసిన? వారి మధ్య దాబరికం ఏది ఉండకూడదని. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. ఆడ శోధన స్టార్ట్ అవుతుంది, ఇంటికి వస్తాడు. కొంతమంది చెప్పరు కదా డబ్బు ఎంత ఉందో చెప్పరు. చెప్పకుండా దాచిపెట్టి ఉండే 100 రూపాయలు అంతే ఉంటుంది. ఇంకా ఈమె ఒకటేమైనా ఫోర్స్తో అడిగి కావాల్సిందే, నాకు కావాల్సిందే, నువ్వు తేవాల్సిందే, నువ్వు డబ్బంతా ఏం చేస్తానో, అది ఏం చేస్తాను, ఇదేం చేస్తాను, ఇంకా ఆమె రకరకాలుగా మాట్లాడి మెంటల్ ఎక్కిస్తే ఈయన ఇంకా డబ్బు లేక వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు తీసుకొని వస్తాడు. శోధన అట్ట స్టార్ట్ అవుతుంది. శోధన స్టార్ట్ అయ్యి ఒకరినొకరు తిట్టుకొని, ఒకరొకరు మాట్లాడుకొని, ఒకరొకరు బూతులు మాట్లాడుకొని, ఊరికే నువ్వు సాకలేను, నేను ఎందుకు చేసుకున్నావు, పెట్టలోనే నేను ఎందుకు చేసుకున్నావు, ఇన్ని మాటలు మాట్లాడుకొని ఆ టయానికి, అది పాపం అన్నమాట. శోధన మార్కెట్లో వరకు ఇంటికి వస్తానే అడ్డం తిరిగి ఇద్దరు ఒకరొకరు కొట్టుకొని మాట్లాడుకుంటారు చూసావా, అది పాపం. యేసయ్య మన వలే శోధించబడ్డాడంట, కానీ పాపం చేయలే. ఇప్పుడు ఈ వచనం వల్ల ఒకసారి చదవండి, 16 చదువు బాగా. గనుక మనము చూడండి, కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము కూడా సమయోచితమైన సహాయాన్ని పొందడానికి, ఏంటంట, సహాయమును పొందడానికి మనము శోధనలలో పడిపోకుండా, శోధనలు వచ్చినా శోధనలు తట్టుకోగలిగిన కృప పొందుకోవాలంట. శోధనలో పాపములో పడిపోకుండా కృపను మనం పొందుకోవాలంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు శోధనలు వస్తాయి, శోధన సహించువాడు ధన్యుడు. శోధన వస్తాయి, అయితే పాపము చేయకోకుండా కృప కావాలి. ఆ కృప కావాలంటే దేవుని దగ్గర పోవాలి, సమయోచితమైన సహాయాన్ని పొందుకోవడానికి, కృప పొందుకోవడానికి. ప్రభువా, నాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఈ తలంపులు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి, లేదంటే నాకున్న ఇంట్లో సమస్యల వల్ల నేను నా భర్తను సరిగ్గా ప్రేమించలేకున్నా, నా భార్యను సరిగ్గా ప్రేమించలేకున్నా, నా పిల్లలను సరిగ్గా ప్రేమించలేకున్నా, నేను అధికమైన కోపము రావడం వల్ల ఆ కోపము ద్వేషంగా మారిపోతుంది, శోధించబడతాను, ఏం చేయాలో అర్థం కావడంలా అని ప్రభు దగ్గర కూర్చొని సహాయం చేయి ప్రభువా, ఈ శోధన నుంచి నన్ను తప్పించయ్యా, ఈ శోధనలో నేను జయం పొందేటట్లుగా, పాపము చేయకుండా నన్ను నేను కాపాడుకునేటట్లుగా కృపని ప్రభువా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు అంట సహాయం చేస్తాడు. మనము పాపములో పడిపోకుండా శోధనలను తట్టుకోగలిగినట్లుగా, జయం పొందేటట్లుగా మనము కృప పొందుకుంటాం. హల్లెలూయా. యేసయ్య కూడా శోధించబడ్డాడు, కానీ పాపం చేయలే. మనము కూడా శోధించబడతాం, మనము పాపం చేసే. నేనేం పాపం అంటే తాగుడు, దొంగతనం ఏ కాదు పాపం. ఇప్పుడు నువ్వు నీ భార్యను సరిగ్గా ప్రేమించలేవు. ఆ ప్రేమించకపోవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కోప్పడతావు, కొడతావు, ద్వేషిస్తావు. అదేంటి చెప్పండి? పాపం. కోపం కాదు, కోపాన్ని దాటి వచ్చేసిందిలే, కొట్టే కాడికి వచ్చేసింది కదా, దూషించే కాడికి వచ్చి ఇంకా ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడతారు ఆ టయానికి, భయంకరమైన బూతులు, పాపం చేసి కాడికి వచ్చేస్తారు. భార్య కూడా ఒక్కొక్కసారి సహనాన్ని కోల్పోయి, భర్త చేసి కొన్ని దరిద్రపు పనుల వల్ల భార్య కూడా కొన్ని సహనం కోల్పోతుంది. బలహీనురాలు భార్య, తట్టుకోలేక, భరించలేక, వినలేక, ఓర్చుకోలేక ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఈమె కూడా బలహీనురాలు కదా అనేస్తుంది. ఒక్కొక్కసారి మాట్లాడేస్తుంది, ఇంకా సహించలేక, ఓర్చుకోలేక, తట్టుకోలేక, ఓర్పు లేక అనేస్తుంది. అది ఇది 4 మాటలు మాట్లాడేస్తుంది. అలా పడుకోకుండా ఉండటానికే దేవుని దగ్గర కృప పొందుకోవాలి. ప్రభువా, నాకు కృపని, ఎన్ని శోధనలు వచ్చినా తట్టుకొని నిలబడగలిగినట్లుగా, భరించగలిగినట్లుగా, విజయం పొందినట్లుగా నాకు కృప చూపయ్యా అని దేవుని దగ్గరికి పోవాలి. సమయోచిత మందసము, కృపాసనము, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తంట మనము శోధనలో నుంచి జయించగలిగినట్లుగా కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
నాకు చాలాసార్లు ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, చాలా భయంకరంగా, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు. అప్పుడు ఏం చేయాలా? ఎక్కడైనా పోయి మనము ఒకసారి నేను ప్రతిష్ఠించుకున్న, సమర్పించుకున్న సేవ చేయాలా, సేవ కాకుండా ఇంకా వేరే ఏ పని చేయకూడదు, నేను సేవలోనే దేవుడు నాకు ఇవ్వాలా, నేను తినాలా, అంతకు తప్ప నేను ఇంకా వేరొక పని చేయకూడదని తీర్మానం తీసుకున్నా. చాలా సమస్యలు వచ్చినాయి ఆర్థికంగా, ఇప్పుడు కూడా ఉన్నాయి, అయితే నేను ఎవరికి చెప్పుకోను. చాలా భయంకరమైన పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు. వాటి మధ్య నేను మనిషినే కదా, నేను ఎంత సేవకునైనా కూడా ఒకటి మనిషిని, శోధనలు వస్తాయి. ఒక్కొక్కసారి గుండె బాధ తట్టుకోలేకపోతా, ఏంది ప్రభా ఇంత ఘోరంగా బాధ వేసేస్తుంది అని. అప్పుడు దుఃఖం ఎక్కువైపోతుంది, ఏం చేయాలో శోధించబడతా ఎక్కువ, అది చేయి ఇది చేయి, మైండ్లో రకరకాల థాట్స్ వస్తుంటాయి, మైండ్ మారిపోతూ ఉంటుంది, ప్రేరేపణ వస్తుంది, శోధన. మనం ఏం చేయాలా, ఏంది అది చేస్తే బాగుంటుంది, ఏదో రకరకాల, ఆడిపోతే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, లేదంటే ఈ పని చేస్తే ఇది రకరకాల థాట్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తానంటే బాధ ఉంటుంది, బాగా భయంకరమైన బాధ, దుఃఖం, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, గుండె బరువు అయిపోయి ఉంటుంది, ఆదరణ దొరకదు, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు, ఎవరు చెప్పుకున్నా కూడా ఏదో రకరకాలుగా చూస్తారు. నేను ఏ రోజు కూడా ఈ పరిస్థితుల మధ్య ఉండాలని ఎవరికి చెప్పలే. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల మధ్య, భారము బాధ మధ్య మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చుంటా, అంతే, ఈడే కూర్చుంటా, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటా, ప్రభా నువ్వే నాకు సాయం చేయాలా, నువ్వే నన్ను ఆదుకోవాలా, నీ దగ్గర తప్ప నాకు ఇంక వేరొక సహాయం లేదు, నీ కృప నాకు కావాలా, నీ కనికరం కావాలని నేను వేడుకుంటా దేవుని సన్నిధిలో కూర్చుంటా. దేవుడు ఆశ్చర్యకరంగా కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సమయోచితమైన సహాయం చేస్తాడు. మనకి ఈ సమయానికి ఇది అవసరం, దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా తీసుకొని వస్తాడు, ఖచ్చితంగా ప్రభు తీసుకొని వస్తాడు. పోయిన నెలగా పోయిన నెల భయంకరమైన ఖర్చులు, హైదరాబాద్కు ఆపరేషన్కి పోతే ఏం భయంకరంగా, అసలు ఏమి లేదు, ఇంకా ఖాళీ, బాగా భారం అయిపోయింది. అసలు ఏం చేయాలా, ఇంకా లేదని చెప్పకూడదు, తేలేని అనకూడదు, అట్లే ఇంకా ఆ భారంతోనే వచ్చిన మందిరంలో కూర్చుంటా, ప్రభా నీకు స్తోత్రం, నువ్వే చేయదైనా, నువ్వే ఏదో కార్యం చేయి, నాకు నువ్వు తప్ప ఇంకొకరు లేరు, నీ దగ్గరే నా బాధ చెప్పుకుంటా, నువ్వే నాకు సహాయం చేసేవాడు, నన్ను పిలిచింది నువ్వే, నన్ను రక్షించింది నువ్వే, నన్ను కాపాడింది నువ్వే, ఈ పరిస్థితిలో నిలబెట్టింది కూడా నువ్వే నన్ను తప్పించవు. ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా దేవుడు ఏదో ఒక రకంగా నాకు సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా, ఏదో ఒక రకంగా వస్తుంది, ఏదైనా సరే దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి కృపను ఆశ్రయిస్తేంట సమయోచితమైన సహాయాన్ని మనకు దయచేస్తాడు. అందుకని ఆయన కృప మీద ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, మనుషుల మీద ఆశ కాదు, దేవుని మీద ఆశ పెట్టు. దేవుడు మనల్ని నడిపించుటకు, సహాయం చేయడానికి, కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. ప్రతి పరిస్థితుల మధ్య నుంచి నిన్ను విడిపించగలడు, శోధన నుంచి విడిపించగలడు, లోకము నుండి విడిపించగలడు, పాపంలో పడిపోకుండా కాపాడగలడు, అప్పుల సమస్యల నుంచి నిన్ను విడిపించగలడు, నీ మైండ్ గలిబిలి మధ్య నుంచి నిన్ను విడిపించగలడు. ఏ పరిస్థితి అయినా సరే దేవుని సన్నిధిలో కూర్చో, దేవుని కృపను వేడుకో, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుడు అట్టి కృప మీ అందరికీ దయచేయను గాక. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకా